హలో! వెల్కమ్ బ్యాక్. ఒక్కసారి మన టీడీపీ ప్రపోజ్డ్ క్యాపిటలు, దాన్ని కొంతమంది పొలిటీషియన్సు కమరావతి అంటున్నారు. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. ఆ వీడియో చూసిన తర్వాత దానికి ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా. పెట్టరా పేరు అమరావతి, లేకపోతే పిలవరా పేరు కమరావతి. పెట్టు పేరు. ఐ హావ్ కాల్డ్ ఇట్. నాకు అర్థం కానిది ఒకటి ఉందండి. మధ్యలో ఈవిడ ఎంట్రీ ఏంటండి ప్రతిదానికి? మన రాష్ట్రం కాదు. మన పార్టీకి కూడా సంబంధం లేదు. అయితే దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకున్నా. ఇది నా ఒపీనియన్. అమరావతి అనే కాంట్రోవర్షియల్ క్యాపిటలు ఇది ఏ క్యాస్ట్‌కి సంబంధం లేదు. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ. వేరే పొలిటికల్ పార్టీ యాక్సెప్టెన్స్ లేకుండా మేము ఈ ఏరియాని సెలెక్ట్ చేసాము. మీరు ఈ ఏరియాలోనే క్యాపిటల్ డిసైడ్ చేసుకోవాలి అని ఫోర్స్ చేస్తున్నారు. సో, ఆ పొలిటికల్ పార్టీలో ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువున్నారో ఆ సామాజిక వర్గం ఆబ్వియస్‌గా దానికి సపోర్ట్ చేసిద్ది. సో, అంతేగాని ఇది ఏ సామాజిక వర్గంకి సంబంధించిన క్యాపిటల్ గాని, ఇది కానీ కాదని నేననుకుంటున్నా. బట్ మీకొక ఆలోచన రావచ్చు. ఈవిడెందుకు ఎంటర్ అయిపోతుంది ప్రతిదానికి అని. నేనైతే ఒకటనుకుంటున్నా. ఈవిడ ప్రతిదానికి ఎందుకు ఎంటర్ అవుతుంది అని. ఎందుకంటే ఈవిడ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీ 2019లో పోటీ చేసింది. అట్టర్ ఫ్లాప్‌గా ఓడిపోయింది ఈవిడ. ఈవిడకి అక్కడ సీన్ లేదు. అయిపోయింది. ఈమె స్టోరీ అక్కడ అయిపోయింది. ఆ ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఒక్క ఖమ్మం కాన్స్టిట్యుయెన్సీలోనే 50,000 దాకా ఉన్నారు. ఒక్క ఖమ్మంలోనే. అండ్ టోటల్ డిస్ట్రిక్ట్‌లో దాదాపు 3,00,000 నుంచి 4,00,000 దాకా ఉన్నారు ఓటింగు. సో, ఈవిడేంటి ఆ సామాజిక వర్గం మెప్పు కోసం మాట్లాడితే వైఎస్ఆర్‌పీ చీఫ్‌ని తిట్టేయాలి. తిడితే ఏంటి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఆమెకు షార్ట్ కట్‌గా ఓట్లు పడిపోతాయి నెక్స్ట్ సారి కంటెస్ట్ చేస్తే అని ఆవిడ ఉద్దేశం. అది నేననుకుంటున్నా.